అని చెబుతూ కింద ఉంటుంది, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఫలించకపోతే ఏం చేస్తాడంట? అగ్నిలో నరక వేయబడి అగ్నిలేసేస్తాడు. కనుక మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు ప్రభు మహిమార్థమే, ప్రభు యొక్క ప్రేమ కొరకై అలా ఉన్నవా? ఆ ఫలింపు అనేది మనకుందా? మారు మనసుకు తగిన ఫలం మనం పొందుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా మారు మనసు, ఇంకా రక్షణ లేకుండా, ఇంకా పాపములోనే ఉంటూ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావు. అయినా ఈ క్షణం వరకు దేవుడు తన యొక్క ఆశీర్వాదాలతో కాపు కాస్తున్నాడు నీకు.